హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ మినీ వ్లాగ్. ఈరోజు స్పెషల్గా మనం ఒక స్వీట్ చేద్దాము. ఎప్పుడు ఉల్లికారం పకోడీలు ఇలాంటివేనా, ఒకసారి స్వీట్ కూడా చేద్దాము అనిపించి ఈరోజు అయితే స్వీట్ చేస్తున్నాను. ఈ స్వీట్ గురించి కంటే ముందు ఈ స్వీట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో మనం ముందే చూసేద్దాము. పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, బ్రెడ్. కండెన్స్డ్ మిల్క్ అంటే ఇంకేదో కాదండి, మిల్క్ మేడే. కండెన్స్డ్ మిల్క్ అనే పదం కంటే మనం ఎక్కువగా మిల్క్ మేడ్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందుకోసమనే క్లారిటీగా చెప్తున్నాను. ఈ స్వీట్ చేయడం కోసమని మనకు 1/2 లీటర్ పాలు అయితే అవసరం అవుతాయి. 1/2 లీటర్ పాలని మనం బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగినంతసేపు కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలు వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్నది 1/2 లీటర్ పాలు కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. ఇలా కస్టర్డ్ పౌడర్లో పాలు వేసి కలిపిన తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగి ఇలా పొంగే టైంలో మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గిన్నెలో కూడా కొంచెం ఉండిపోతుంది, దానిలో కొద్దిగా పాలు వేసి మళ్ళీ ఇందులోనే వేసుకోవాలి. పాలు కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మెల్లమెల్లగా చిక్కగా మారుతాయి. అలా చిక్కగా అయ్యి నేను చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ పాలు చిక్కబడ్డం అనేది మనకు తెలిసిపోతుంది. దారం నుంచి చుక్క చుక్కలుగా కారుతాయి. చుక్క చుక్కలుగా ఎప్పుడైతే పడుతుందో అప్పుడైతే రెడీ అయిపోయినట్టే లెక్క. కస్టర్డ్ మిల్క్ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిల్క్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులో తీయదనానికి సరిపడా పంచదార వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాము. నేనైతే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. దీని క్వాంటిటీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది. అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలిపేటప్పుడు ఈ టెక్స్చర్ అనేది కొంచెం థిక్గా అనిపించింది. అందుకోసమే ఇందులో కొద్దిగా పాలు కూడా వేసుకొని కొంచెం లూజ్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అండ్ కస్టర్డ్ మిల్క్ని మనం కోటింగ్స్గా యూజ్ చేస్తాము కాబట్టి వీటిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని సైడ్కి ఉంచాలి. నేను ఈ స్వీట్ కోసం 6 బ్రెడ్ స్లైసెస్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనం తీసుకునే జార్ని బట్టి మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. బ్రెడ్ ఎడ్జెస్ని 4 వైపులా కట్ చేసి మధ్యలో ఉండే ఓన్లీ వైట్ పార్ట్ని మాత్రమే ఈ స్వీట్ కోసం యూజ్ చేస్తాము. నేను ఇక్కడ డేట్స్ డబ్బా ఉంది కదా, దానిలో అయితే స్వీట్ చేస్తున్నాను. మనం తీసుకునే బ్రెడ్ పీసెస్ అనేవి డబ్బాలో కరెక్ట్గా సరిపోవాలి, అలా అమర్చుకోవాలి. మనం ఇలా చూసారా, నాకైతే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే సరిపోయాయి. వీటిని మనం కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే ఈ స్వీట్ని 2 లేయర్స్లో చేస్తారు, కాకపోతే నేను 3 లేయర్స్లో చేస్తున్నాను. ఇప్పుడు స్వీట్ని అమర్చుకుందాము. ఇందుకోసమని ముందుగా ఖాళీ డబ్బా తీసుకొని కస్టర్డ్ మిల్క్ వేసి అన్ని వైపులు బాగా సర్దుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ లేయర్గా 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ పైన కోటింగ్గా కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకుందాము. అన్ని వైపులా బ్రెడ్ అసలు బయటికి కనిపించకుండా అయితే మనం కోటింగ్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన కస్టర్డ్ మిల్క్ పైన కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ అయితే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ని సెకండ్ లేయర్ బ్రెడ్ పైన కూడా చేసుకోవాలి. మళ్ళీ 2 స్లైసుల బ్రెడ్ని పెట్టి దానిపైన కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ మిల్క్ వేసి కవర్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 3వ లేయర్గా అయితే మళ్ళీ బ్రెడ్ వేసుకోవాలి. ఇలా 3rd లేయర్లో కూడా బ్రెడ్ స్లైసెస్ పెట్టిన తర్వాత దానిపైన కొద్దిగా కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ మిల్క్ వేసి కవర్ చేసుకోవాలి. మిగిలిన కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ మిల్క్ కూడా దీనిపైనే వేసుకోవాలి. ఇదంతా బ్రెడ్లోకి బాగా ఇంకుతుంది. 3 లేయర్స్లో వేయడం అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పైన డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని కదిలించకుండా జాగ్రత్తగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 to 3 అవర్స్ తర్వాత చల్లచల్లగా తింటే సూపర్గా ఉండే రష్యన్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది ఈ స్వీట్ని తిన్నారో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.